హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. ట్రైలర్ కట్లో ఉన్న విజువల్స్ చూసి అండ్ పాపులర్ ఒపీనియన్ చూసి నేను ఈ సినిమాకి వెళ్ళాను అండ్ బాగుంది, బట్ లిటిల్ అన్సాటిస్ఫైడ్. సో లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఎలా ఉంటుందో అనేది. 3 స్టోరీస్ ప్యారలల్గా నడుస్తుంటాయి. ఒకటి ఒక చిన్న పాప గురించి, ఇంకోటి ఒక అబ్బాయి గురించి హూ ఇస్ అండర్ గోయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్. దెన్ వీ హ్యావ్ ద విశ్వక్సేన్ లైన్. విశ్వక్సేన్ లైన్లో ఏంటంటే, ఒక మనిషి టచ్ చేస్తే తనకు ఫిట్స్ లాంటిది ఒకటి వస్తుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ కావడానికి హీ హ్యాస్ టు గో టు హిమాలయస్ అండ్ ఒక మష్రూమ్ ఉంటుంది, ఆ మష్రూమ్ని తినాలి. అప్పుడే తన ప్రాబ్లం అనేది పోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. సో సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే, ఆబ్వియస్లీ ద విజువల్స్ ఇన్ హిమాలయాస్లో ఏమంటారు, ఆ విజువల్స్ని బాగా క్యాప్చర్ చేశారు. ఆ విజువల్స్ చాలా స్టన్నింగ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని హిమాలయాస్లో ఉన్న కొన్ని విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇట్ ఫెల్ట్ పీస్ఫుల్, చాలా బాగుంది విజువల్స్ అయితే. రెండోది బీజిఎం అంటే ఇట్ డింట్ లైక్ స్టాండ్ అవుట్, బట్ ఏవైతే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి దాన్ని ఎలివేట్ చేసింది, బట్ దానికన్నా ఎక్కువ చేయలేదు, దానికన్నా తక్కువ చేయలేదు. ఇట్ జస్ట్ డిడ్ వాట్ ఇట్ హ్యాస్ టు డూ. మూడోది శివం సాంగ్. మీరు ఇప్పుడు కానీ చూస్తే యూట్యూబ్లో ఉంటుంది, శివం సాంగ్ అనేది ఉంటుంది. సినిమాలో మాత్రం ఆ సాంగ్ని ఎంతలా బాగా యూస్ చేశారంటే అంత బాగా యూస్ చేశారు. ఆ సాంగ్ ప్లే అయిన ప్రతిసారి ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. ఇంకోటి ఏంటంటే చైల్డ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. అంటే విశ్వక్సేన్ తక్కువ చేశాడు అనేం కాదు, బట్ దీస్ 2 చిల్డ్రన్ దే యాక్టెడ్ వెరీ గుడ్. ఎస్పెషలీ ది ఏమంటారు, ఎక్స్పెరిమెంట్ బాయ్ డిడ్ ఇట్ వెరీ వెల్. ఐ మీన్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అండ్ ఆ పిల్ల కూడా ఒక సీన్ ఉంటుంది వేర్ షీ హ్యాడ్ టు క్రై, అక్కడ మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు ఫర్ దేర్ రోల్స్ అండ్ ఇట్ ఈస్ స్టన్నింగ్. లెట్ మీ టెల్ యూ, చాలా బాగా యాక్ట్ చేశారు. అంత మెచ్యూర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ నెరేటివ్ అనేది ఉంది. ఐ మీన్ 3 ప్యారలల్గా నడుస్తుంటాయి, బట్ మీరు ఏ సినిమాలో అయినా చూసినా, ఏ ఆంథాలజీ సినిమా అయినా చూసినా 3 స్టోరీ లైన్స్ అనేవి 1 మినిట్లోనే ఇంటర్సెక్ట్ కావు. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 మినిట్ ఆ స్టోరీ లైన్ వచ్చి, ఈ స్టోరీ లైన్ వచ్చి, ఆ స్టోరీ లైన్ వచ్చి, ఈ స్టోరీ లైన్ వచ్చి అనేది ఉండదు. బట్ ఈ సినిమాలో అలా ఉంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండింది. ఇంకోటి ఏంటంటే ఇట్ ఫెల్ట్ రియలీ లాంగ్. లెట్ మీ టెల్ యూ, అస్సలు లాస్ట్ ఒక 30 మినిట్స్ ఉందనగా ఒక మూమెంట్ వస్తుంది, అది క్లైమాక్స్ అనుకుంటే అది కాదు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ 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 లాంగ్. అండ్ మనసులో మాట చెప్పాలరా, కొంచెం అన్సాటిస్ఫైడ్ అనిపించింది వెన్ ద ఎండ్ క్రెడిట్స్ ఫెల్. అండ్ నేను వెయిట్ చేశాను ఇన్ఫ్యాక్ట్ థియేటర్లో, అంత క్రెడిట్స్ అయిపోయినాక ఎండ్ క్రెడిట్స్ సీన్ ఏదైనా ఉంటుందా అని ఐ వాజ్ వెయిటింగ్. ఐ ఫెల్ట్ రియలీ అన్సాటిస్ఫైడ్. అరే ఏదైనా ఉంటుందిరా అని, దిస్ షుడ్ నాట్ బి ద క్లైమాక్స్ అని ఐ ఫెల్ట్ ఏదైనా ఉండాలి కదరా అని. సో యా, అండ్ వై ఐ ఫెల్ట్ దట్ వే అంటే కమ్స్ టు ద నెక్స్ట్ పాయింట్, అన్ఫినిష్డ్ ప్లాట్ లైన్స్. ఈ 3 ప్లాట్ లైన్స్ చెప్పాను కదా. చాందిని గారి క్యారెక్టర్కి రెజల్యూషన్ ఇవ్వలేదు. అండ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ బాయ్ స్టోరీ లైన్లో ఎక్స్పెరిమెంట్కి ఏమవుతుంది నెక్స్ట్, అసలు క్లోజ్ అయిందా లేదా అనేది. దాని తర్వాత విలేజ్లో ఉన్న అమ్మాయి స్టోరీ లైన్లో ఆ సర్పంచ్కి ఏమైంది, ఆ ముస్లోడ్కి ఏమైంది. సో యా, ఇట్ వాస్ గుడ్. ద మూవీ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ వెరీ గుడ్. బట్ అలా కొన్ని ప్లాట్ లైన్స్ వదిలేసినందువల్ల ఐ ఫెల్ట్ లిటిల్ అన్ఫినిష్డ్, అన్సాటిస్ఫైడ్ కొంచెం. సో ఐ గివ్ దస్ మూవీ ఒక 4.6/5. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్.